అందరికీ నమస్తే అండి. కూటమి ఎమ్మెల్యేలు అంటే కూటమి అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతుంది కదా. సో ఒకవైపు పార్టీ అంటే సీఎం గారు ఎక్కడికక్కడ సర్వేలు చేయిస్తున్నారు. పార్టీ పరంగా ఇంటెలిజెన్స్ ద్వారాను ప్రభుత్వ పరంగా ఇంటెలిజెన్స్ సర్వేలు వస్తున్నాయి. అలాగే పార్టీ పరంగా ఈ రాబిన్ శర్మ టీం ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. అలాగే 2 ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కూడా రిపోర్టులు తెప్పించుకొని రకరకాల సర్వే రిపోర్టులు చూసి వాటిని కామన్ పాయింట్లు చూసి క్రాస్ చెక్ చేసుకొని కొన్ని రేటింగ్స్ ఇస్తున్నారు. 90 అని 80 అని ఏ అని A++ అని రకరకాల రేటింగ్స్ కొన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఇస్తున్నారు ఎమ్మెల్యేలకి. సో ఇది కాకుండా ఇది చంద్రబాబు గారు ఇస్తున్నారు. దీనిలో పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తున్నారు. సరే ఇది పక్కన పెడితే కొంతమంది ఎమ్మెల్యేలే సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. రకరకాల సర్వే సంస్థలు ఉన్నాయిగా, బోల్డ్ ఉన్నాయి సర్వే సంస్థలు. చాలామంది ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తారు. మేము సర్వేలు చేస్తాం అని చాలామంది వెళ్తుంటారు. అలా వెళ్ళేసరికి ఎంతో 1,00,000 2 లక్షలు ఎంతో కొంత అయితే అయిందిలే అని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు వస్తున్న సర్వే సంస్థలు చాలా వరకు కొన్ని ఒక ప్రొఫార్మా ఫాలో అవ్వట్లా, ఒక రకమైన విధి విధానాలు ఫాలో అవ్వట్లా. ఏదో ఆ ముఖస్థుతి కోసమో ఎమ్మెల్యేలకు ఏం కావాలి, ముఖస్థుతి కావాలి లేదా భజన కావాలి, అంతా బాగుందని చెప్పేవాళ్ళు కావాలి. సో అటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోవడంతో వీళ్ళు అటువంటి సర్వేలే చేయించుకొని మాదంతా బాగుంది అనే మత్తులో అనే మాయలో ఉన్నారనమాట చాలామంది ఎమ్మెల్యేలు. నిజానికి ఇప్పుడు చాలా వరకు ఈ జరుగుతున్న సర్వేలు ఏవి కూడా ఒక పద్ధతి ప్రకారం జరగట్లా. ఏదో జనం దగ్గరికి వెళ్తారండి, శాంపిల్స్ తీసుకుంటారండి. జనం ఎందుకు చెప్తారండి? ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని చెప్పి ఎవరైనా జనం చెప్తే ఖచ్చితంగా శాంపిల్ తీసుకున్నప్పుడు వాళ్ళ పేరు ఫోన్ నెంబరు నోట్ చేస్తారు. వాళ్ళు బాగోలేదని చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? సో పబ్లిక్ పల్స్ ఏది కూడా ఇప్పుడు ఫ్యాక్ట్ రాదు, ఇప్పుడు నిజం రాదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు లేవు అండ్ అధికార పార్టీ మీద, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మీద ఎవరు వ్యతిరేకంగా చెప్పలేరు కూడా. కాబట్టి 100-80% పాజిటివ్స్ వస్తాయి. ఆ పాజిటివ్స్తో మేము అంతా బాగున్నామని చెప్పుకుంటున్నారు. పాపం పొలిటీషియన్స్ కొన్ని విషయాల్లో కామన్ సెన్స్ కోల్పోతారు. అందులో ఇటువంటి విషయాల్లో కూడా ఎవరైనా వచ్చి మీరు సూపర్ సార్, మీకు నియోజకవర్గంలో 70% మీకు పాజిటివ్ ఉందంటే ఇంకంతే, నేను అదే అనుకున్నానులే అంటారనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, చాలా వరకు అటువంటి ఫీడ్బ్యాక్లు వస్తున్నాయి. నెగిటివ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. యాక్చువల్లీ ఏం చేయాలి, ప్రతి ఊర్లో కూడా ఫస్ట్ ఎమ్మెల్యేలకి ఫస్ట్ ఎవరు, క్యాడర్, ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి నాయకులు, బూత్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలు, ఆ తర్వాత ప్రజలు. సో ఇక్కడ ఎమ్మెల్యేలు క్యాడర్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయ్యామా లేదా, పొలిటికల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయ్యామా లేదా, పబ్లిక్ రిలేషన్స్లో సక్సెస్ అయ్యామా లేదా, ఆ తర్వాత ప్రభుత్వం పరంగా ఎలా ఉంది, తన పర్సనల్ పనితీరు పరంగా ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. కొన్ని విధానాలు ఉంటాయి. సో అవన్నీ లేకుండా, కామన్ సెన్స్ లేకుండా కొన్ని సర్వేలు చేస్తున్నారనమాట. సో దీనివలన పార్టీకి యూజ్ ఉండదు అండ్ వాళ్ళకి యూజ్ ఉండదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పోనీ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తున్న నివేదికలు ఏమైనా వాస్తవం వెళ్తున్నాయంటే అవి కూడా వాస్తవం వెళ్ళట్లా. చాలా వరకు మార్చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రిపోర్ట్లు మారేవి అనే టాక్ ఉంది. ఈవెన్ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేయించినప్పుడు కూడా కొన్ని రిపోర్ట్లు మారి ఆయన దగ్గరికి వెళ్ళేవనే టాక్ ఉంది. ఇప్పుడు కూడా కొంతమందికి సంబంధించిన రిపోర్ట్లు ఒరిజినల్స్ వెళ్ళట్లేదు, కొన్ని పాయింట్లు మారుస్తున్నారనే టాక్ ఉందన్నమాట. ప్లస్ పైగా గ్రౌండ్ లెవెల్లో ఒకటి జరుగుతుంటే వాళ్ళ సర్వేల్లో ఒక విషయం బయటకు వస్తుంది. సో అందుకే కొన్ని తేడాలు అయితే ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేలు ఫస్ట్ చూసుకోవాల్సింది క్యాడర్ మేనేజ్మెంట్ చూసుకోవాలండి, మీడియా మేనేజ్మెంట్ చూసుకోవాలండి, పబ్లిక్ రిలేషన్స్ చూసుకోవాలండి. ప్రజలకు కనీసం వారంలో 2 లేదా 3 రోజులు అందుబాటులో ఉండండి. క్యాడర్కి వారంలో 1 రోజు అందుబాటులో ఉండండి. అంటే ఓవరాల్గా నియోజకవర్గానికి వారంలో 4 రోజులు కేటాయించండి చాలు. ఈ అందుబాటులో ఉంటున్నామంటే మేమేదో లోపల ఉంటాము, బయట మా పిఏ మొత్తం వ్యవహారాలు చూసుకుంటాడంటే కుదరదు, నేరుగా రావాలి. సో ఇప్పుడు రాజకీయంలో ఎలా ఉందంటే జనం ఒకప్పుడంటే ఎమ్మెల్యే అంటే బాస్, ఎమ్మెల్యేని ఏదో చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం లేదు, ఎమ్మెల్యే అంటే మనలాంటోడే అనే జనంలో ఆ చైతన్యం ఉంది. ఎమ్మెల్యే అంటే ఒకప్పుడు భయం ఉండేది, భక్తి ఉండేది, గౌరవం ఉండేది. ఇప్పుడు అదేమీ లేదు. మనం ఓటైతే ఎమ్మెల్యే అయ్యాడే అని చాలా ఈజీగా యాక్సెస్గా వెళ్ళిపోతున్నారు అన్నమాట. అలాగని గౌరవం లేదని కాదు, గౌరవం కూడా ఉంది. కాబట్టి ఆ హోదాతనం ఉండట్లేదు. కాబట్టి ఎమ్మెల్యేలు దాన్ని కాపాడుకోవాలంటే ఈ పిచ్చి సర్వేలు దీని జోలికి వెళ్లకుండా అసలు ఇవన్నీ ఎలా ఉన్నాయనేది చూసుకోండి. సో దీనికి సంబంధించిన ఐడియాలజీ 1-2 సార్లు చెక్ చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ.